శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ మాసం అనగా ఫాల్గుణ మాసం, చిట్ట చివరి మాసం మరియు చైత్రమాసం ప్రారంభమవుతోంది. పరాభవ నామ సంవత్సరం మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది ఈ మార్చి నెల? మార్చి 19 నుంచి ఉగాది కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. మరలా మనం కొత్త సంవత్సర ఫలితాలు చెప్పుకుంటాం. ముందుగా మేషరాశి వారికి మార్చి నెల ఫలితాలు ఇప్పుడు విశ్లేషణగా చూద్దాము. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం మేషరాశి. మేషరాశి వారికి గ్రహ సంచార ప్రకారంగా తృతీయ స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి, 12వ స్థానంలో ఉన్నటువంటి శనైశ్చరుడు, అలాగే 11వ స్థానంలో ఉన్నటువంటి రాహువు ఏకాదశంలో, అలాగే 5వ స్థానంలో ఉన్నటువంటి కేతువు మేషరాశి వారికి ఈ మార్చి నెల. రవి, కుజ, బుధ, శుక్ర, రాహువులు మేషరాశి వారికి అయితే శుభంగా ఉన్నారు. కాబట్టి మేషరాశి వారికి దాదాపుగా ఉగాది అయిపోయే వరకు కూడా కొంత మార్చి నెల అనేటువంటిది, కొంత అనుకూలత అనేటువంటిది కూడా కనిపిస్తూ ఉన్నది. రవి, కుజ, బుధ, శుక్ర, రాహువులు వంటి గ్రహములన్నీ శుభంగా ఉన్నాయి. కాబట్టి దాదాపుగా మేషరాశి వారికి ఈ మాసంలో వివాహాది శుభ కార్యక్రమాలు పూర్తి అవుతాయి. మంచి రోజులు అని చెప్పవచ్చు. ఆహ్లాదకరమైనటువంటి కాలంగా ఈ వారాన్ని కూడా చెప్పవచ్చు, ఈ మాసాన్ని కూడా చెప్పవచ్చు. దాదాపు శుభగ్రహములన్నీ మంచి యోగములను ఇస్తూ ఉన్నాయి. చేపట్టినటువంటి పనులన్నీ పూర్తి చేస్తారు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఆశించినటువంటి ఫలితాలైతే ఉంటాయి. మంచి ప్రోత్సాహమైనటువంటి రోజులైతే కనిపిస్తూ ఉన్నాయి. ఆకస్మికమైనటువంటి ధనలాభానికి కూడా అవకాశం ఉన్నది. వ్యవసాయదారులకు కొంత అనువైనటువంటి సమయము. క్రయ విక్రయముల యందు లాభం కలుగుతుంది. సంతాన అభివృద్ధి కోసం చేసినటువంటి వ్యయం ఏదైతే ఉంటుందో అది సత్ఫలితాన్ని ఇస్తుంది. ఆకస్మికమైనటువంటి ధనలాభానికి కూడా అవకాశం ఉన్నది. కొంత సుదీర్ఘమైనటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో అవి మాత్రమే కొంత ఇబ్బంది పడతాయి. మీరు అంటే ఇష్టం కానటువంటి వ్యక్తులు, మీరు అంటే పడనటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో వారందరూ కూడా మిమ్మల్ని పక్కదారి పట్టించేటువంటి అవకాశం కూడా ఉంది. అందువల్ల ఈ విషయంలో తగు జాగ్రత్తలు మేషరాశి వారు తీసుకోవటం అనేటువంటిది కూడా మంచిది. మొదటి వారమంతా వృత్తి వ్యాపారాల యందు క్రమంగా రాణింపనేటువంటిది ఉంటుంది. ఇతరుల నుంచి దాదాపుగా సహాయ సహకారాలు అయితే అందుతాయి. నూతన వస్తు వస్త్ర లాభం అనేటువంటిది చేకూరుతుంది. సంతాన సౌఖ్యం లభిస్తుంది. తీర్థయాత్ర ఫలప్రాప్తి చేకూరుతుంది. పనులు స్వల్ప ఆలస్యంతోనైనా పూర్తవుతాయి. ఉద్యోగులకి అధికారులకి ఒత్తిడి అధికంగా ఉంటుంది. దాదాపుగా ఈ మాసాంతంలో కూడా రుణ సహాయం అనేటువంటిది కూడా అందుతుంది. హోల్సేల్ వ్యాపారులకు స్వల్పమైనటువంటి చిన్న చిన్న సమస్యలు అనేటువంటివి కూడా రావచ్చు. ఆర్థికంగానైతే ఈ మాసమంతా కూడా కొంత అనుకూలంగానే ఉంటుంది. పాత బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పూర్తి చేస్తారు. అనుకూలమైనటువంటి గ్రహస్థితితో కొన్ని శుభ ప్రయత్నాలు ఉన్నప్పటికీ కూడా ఏలిననాటి శనిదోషం అనేటువంటిది కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. కొంత గురుబలం కోసం నిత్యం దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయండి. శనికి ఎప్పుడు కూడా తైలాభిషేకాలు చేయించడం. ఈ మాసమంతా 4 సోమవారాలు శివాలయంలో అభిషేకాదులు చేయించుకోవడం వల్ల అత్యున్నతమైన అద్భుతమైనటువంటి ఫలితములు అనేటువంటివి మీకు సంప్రాప్తమవుతాయి. మేషరాశి వారు ఈ మాసమంతా కూడా శివ దర్శనము, శివాలయంలో స్తోత్రపారాయణాదులు చేస్తే సరిపోతుంది. అద్భుతంగా ఉంటుంది. ఇక వ్యక్తిగతమైనటువంటి జాతక పరిశీలన కోసం ఉగాది తర్వాత మాకు ఎలా ఉండబోతోంది గురువుగారు అని అంటే కనుక పరాభవనామ సంవత్సర ఫలితాలు దీంట్లో పెడతాము. వ్యక్తిగతంగా నాతో మాట్లాడాలి అనుకునేటువంటి వారు కింద కనిపిస్తున్న నెంబర్కు సోమవారం నుంచి శనివారం దాకా ఈ ఉదయం 8 నుంచి రాత్రి 8 లోపల కాల్స్ చేయండి.
తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకుంటే నేను మాట్లాడతాను. మరల కొత్త సంవత్సరంలో కలుసుకుందాము. కొత్త ఫలితాలతో, చక్కటి ఫలితాలతో మీకు బాగుండాలి అని కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్.